నమస్కారం. ఆస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్కు మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనం ఈరోజు తెలుసుకోబోయేది మిథున రాశివారికి 2025 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం నుండి 11వ తేదీ గురువారం వరకు ఉండబోయే ముఖ్యమైన ఫలితాలు. గ్రహచలనాలు ఎలా ఉన్నాయో, కుటుంబ జీవితం ఎలా సాగుతోందో, ఆరోగ్య సమస్యలు ఉంటాయా, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు పరిస్థితి ఎలా ఉంటుందో, విద్యార్థుల చదువు, ప్రేమ సంబంధాలు ఏ విధంగా ప్రభావితమవుతాయో, అంతేకాక లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చెయ్యాల్సిన ముఖ్యమైన మంత్రజపం ఏమిటో కూడా తెలుసుకుందాం. మిథున రాశి అనే పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది చురుకైన ఆలోచనలు, మాటలో మాధుర్యం, చుట్టుపక్కల వారితో స్నేహాలు కాపాడుకునే గుణం. ఈ రాశివారికి ప్రధాన శక్తిమూలం, దారిచూపే శక్తి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే శక్తి ఏమిటంటే అది వారి పాలక గ్రహం బుధుడు. బుధుడంటే కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, అది మానవ జీవితంలోని జ్ఞానం, మేధస్సు, మాట, వాణిజ్యం, విద్య ఇవన్నింటినీ ప్రసాదించే శక్తి. మిథున రాశివారు ఎందుకు చురుకైన మేధస్సుతో ఉంటారో, ఎందుకు కొత్త కొత్త విషయాలపై ఎప్పుడూ ఆసక్తి చూపుతారో, ఎందుకు అందరితో మాట్లాడాలనిపిస్తుందో అనడానికి కారణం ఈ బుధుడే. బుధుడు మనిషికి ఇచ్చే గొప్ప వరం అతని ఆలోచనా శక్తి. ఆలోచనలలోని వేగం, కొత్త కొత్త ఆలోచనలను పుట్టించే సృజనాత్మకత మిథున రాశివారిలో సహజంగానే కనిపిస్తుంది. మీరు ఎవరినైనా మిథున రాశివారిని గమనిస్తే వారు ఎప్పుడూ నిశ్శబ్దంగా కూర్చోరు. ఏదో ఒక ఆలోచనలో, ఏదో ఒక కొత్త ప్రణాళికలో, కొత్త విషయం తెలుసుకోవడంలో తలమునకలై ఉంటారు. ఈ ఉత్సుకత, ఈ చురుకుదనం, ఈ అంతరంగంలో ఎప్పుడూ కదిలే శక్తి అన్నీ పాలకగ్రహమైన బుధుడి ప్రసాదమే. బుధుడి మరో ముఖ్యమైన వరం మాట. మిథున రాశివారు ఎందుకు చుట్టుపక్కల వారితో సులభంగా కలిసిపోతారో, ఎందుకు మంచి స్నేహాలు చేసుకుంటారో, ఎందుకు వారి మాటల్లో ఆకర్షణ ఉంటుందో అంటే అది బుధుడి కృపవల్లే. బుధుడి ఇచ్చే మాటలలోని మాధుర్యం, వాక్చాతుర్యం వీరికొక గొప్ప ఆయుధం. వీరు ఏ విషయంలోనైనా తమ భావాన్ని బాగా వ్యక్తం చేయగలరు. ఈ కారణంగానే వీరిని స్నేహితులు ఎక్కువగా ఇష్టపడతారు. మిథున రాశివారికి పాలకగ్రహం బుధుడు కేవలం వాక్చాతుర్యం, స్నేహపూర్వక స్వభావం మాత్రమే ఇవ్వడు. ఆయన మరొకటి ముఖ్యమైన వరమిస్తాడు, అది వ్యాపార బుద్ధి. ఈ రాశివారిలో వ్యాపారం చేయాలనే ధైర్యం, కొత్త అవకాశాలను పట్టుకోవాలనే ఉత్సాహం సహజంగానే ఉంటుంది. వారు ఏ రంగంలో పనిచేసినా, ఏ పని చేసినా కొత్త కొత్త ఆలోచనలతో, చురుకైన నిర్ణయాలతో ముందుకు వెళ్లగలరు. ఇది బుధుడి శక్తి. అయితే బుధుడి ఇచ్చే శక్తి ఎప్పుడూ సరైన దిశలోనే ఉపయోగపడాలి. లేకపోతే మిథున రాశివారు అశాంతిగా మారిపోతారు. ఒకే సమయంలో చాలా విషయాలు చెయ్యాలనిపించడం వల్ల మధ్యలో ఆగిపోవడం, లేదా ఒక పని పూర్తయ్యేలోపు మరొక పని మొదలుపెట్టడం జరుగుతుంది. ఇది కూడా బుధుడి ప్రభావమే. కాబట్టి ఈ శక్తిని సక్రమంగా నియంత్రించుకోవాలి. బుధుడి ఇచ్చే మరో గుణం జ్ఞానదాహం. మిథున రాశివారు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటారు. పుస్తకాలు చదవడం, చర్చలు జరపడం, కొత్త విషయాలు తెలుసుకోవడం వీరి సహజ స్వభావం. అందుకే వీరు విద్యారంగంలో మంచి విజయాలు సాధిస్తారు. కాని ఒక చిన్న లోపం ఏమిటంటే ఓర్పు కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏదైనా త్వరగా నేర్చుకోవాలని, త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. దీనివల్ల కొన్నిసార్లు నిరుత్సాహానికి లోనవుతారు. బుధుడు మనిషి జీవితంలో ఎలా ఉన్నాడు అనేది చాలా ముఖ్యమైన విషయం. బుధుడు శక్తివంతంగా ఉంటే మిథున రాశివారు అపారమైన విజయాలు సాధించగలరు. వారు మాటలో, వ్యాపారంలో, విద్యలో, స్నేహాల్లో అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తారు. కాని బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు గందరగోళం, ఆలోచనలలో స్పష్టత లేకపోవడం, అనవసరమైన వాదనలు, డబ్బు విషయంలో నష్టాలు రావచ్చు. కాబట్టి మిథున రాశివారు ఎప్పుడూ బుధుడిని బలపరిచే పూజలు, మంత్రజపాలు చేయడం మంచిది. బుధుడి ప్రభావం వల్ల మిథున రాశివారు ఎప్పుడూ జీవితంలో ముందుకు సాగాలనే ఆరాటంతో ఉంటారు. వీరికి ఎప్పుడూ ఒక కొత్త మార్గం, కొత్త గమ్యం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే వీరి జీవితం సాధారణంగా సవాళ్లతో నిండినదే అయినా విజయం సాధించే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే బుధుడి కృపతో వచ్చే ఆలోచనా శక్తి, మాటలోని శక్తి, వ్యాపార నైపుణ్యం ఎవరూ సులభంగా పొందలేరు. మొత్తానికి చెప్పాలంటే మిథున రాశివారి పాలకగ్రహం బుధుడు వీరి జీవితానికొక దీపస్తంభం వంటివాడు. ఆయన అనుగ్రహంతోనే వీరు చురుకైన మేధస్సుతో, వాక్పటిమతో, వ్యాపార బుద్ధితో కొత్త కొత్త విజయాలతో ముందుకు సాగుతారు. బుధుడి కృప అనేది వీరి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే ఒక శక్తివంతమైన ఆశీర్వాదం. కాబట్టి ఈ గ్రహాన్ని గౌరవిస్తూ
ఆయన ప్రసన్నం కోసం ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగితే మిథునరాశివారు జీవితంలో శ్రేష్టమైన ఫలితాలను తప్పకుండా అనుభవిస్తారు. మిథునరాశివారి జీవితంలో గతకాలం ఒక పెద్ద పాఠం నేర్పిన గురువు లాంటిది. ఎప్పటికప్పుడు మారుతున్న గ్రహ చలనాలు వీరికి అనేక అనుభవాలను చూపించాయి. కొన్నిసార్లు విజయమిచ్చాయి, మరికొన్నిసార్లు నిరుత్సాహాన్ని కలిగించాయి. కానీ ప్రతి అనుభవం వీరిని మరింత బలంగా తీర్చిదిద్దింది. గత కొన్ని నెలలుగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, శని వంటి గ్రహాల సంచారం వీరి జీవన విధానంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. గతంలో కొన్ని సందర్భాల్లో కుటుంబ జీవితంలో అనుకోని కలతలు వచ్చాయి. చిన్న చిన్న విషయాలపై పెద్ద గొడవలు ఏర్పడిన సందర్భాలు మీరు గమనించి ఉంటారు. మీరు ఎంతో శాంతంగా ఉండాలనుకున్నా గ్రహాల కదలికలు వాతావరణాన్ని గందరగోళపరిచాయి. కొన్ని రోజుల పాటు ఇంట్లో వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఇది శని ప్రభావం వల్ల వచ్చిన పరీక్ష అని చెప్పాలి. ఈ పరీక్షలు మిమ్మల్ని సహనాన్ని నేర్పించాయి. మీలో ఉన్న సహనశక్తి, ఓర్పు, పెద్దలను గౌరవించే గుణం వల్ల ఈ సమస్యలన్నీ క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఆర్థిక విషయాలలో కూడా గతంలో కొన్ని కఠిన సమయాలు ఎదుర్కొన్నారు. ఒకవైపు డబ్బు రావడంలో ఆలస్యం, మరోవైపు అనుకోని ఖర్చులు ఎక్కువ కావడం వల్ల ఆర్థిక ఒత్తిడి వచ్చింది. మీరు కలిగిన డబ్బుతో సరిపెట్టుకోవాలని ప్రయత్నించినా అప్పుడప్పుడు అయోమయం ఏర్పడింది. కానీ ఇలాంటి కష్టాలే మీలో పొదుపు అలవాటు పెంచాయి. ఎప్పటికప్పుడు డబ్బు ఎలా వాడారో, ఏది అవసరం కాదు అనే బుద్ధిని ఈ అనుభవాలు నేర్పించాయి. ఆరోగ్యపరంగా చూస్తే గత కాలంలో కొంత అలసట, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు అనిపిస్తుంది. కొందరికి రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు తలెత్తాయి. దీని వెనుక కారణం కేవలం శారీరక సమస్యలు కాదు, గ్రహాల ప్రభావం కూడా ఉంది. ముఖ్యంగా శని, కుజుని ప్రభావం వల్ల శరీరశక్తి తగ్గినట్లు అనిపించింది. కానీ ఈ సమస్యలు మీలో ఒక ఆత్మజాగృతిని కలిగించాయి. ఆరోగ్యం కోసం ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి అనే అవగాహన పెరిగింది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కూడా గతకాలం మీకు ఒక సవాలుగా మారింది. ఉద్యోగంలో ఉన్నవారికి అనవసరమైన ఒత్తిడి, ఉన్నతాధికారుల ఆదేశాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరికి పనిలో గుర్తింపు ఆలస్యంగా లభించింది. వ్యాపారం చేస్తున్న వారికి కస్టమర్లతో సంబంధాలు దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉండవచ్చు. కానీ ఇలాంటి ఆటంకాలే మీలో మరింత పట్టుదల పెంచాయి. ఒక పనిలో విఫలమైన మరో పనిలో విజయం సాధించాలి అనే దృఢ సంకల్పం మీలో పెరిగింది. ఇది గ్రహాలు ఇచ్చిన కఠినమైన కానీ విలువైన పాఠం. విద్యార్థుల విషయానికొస్తే గత నెలల్లో కాన్సంట్రేషన్ తగ్గడం, చదువులో నిరాసక్తత, పరీక్షల్లో ఎదుర్కొన్న కష్టాలు ఇవన్నీ మీకు గుర్తుండే ఉంటాయి. కానీ బుధుడు, గురువు కలయిక ప్రభావం వల్ల చివరికి మీరు ప్రయత్నించినంత ఫలితాన్ని పొందగలిగారు. కృషి లేకుండా విజయాన్ని ఆశించడం సాధ్యం కాదనే అవగాహన ఈ సమయంలో మరింత బలపడింది. ప్రేమ సంబంధాల్లో కూడా గతకాలం కొంత కఠినమైన అనుభవాలను మిథునరాశివారు ఎదుర్కొన్నారు. అపార్థాలు పెరగడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో సమస్యలు రావడం జరిగింది. కానీ ఈ విభేదాలే మీకు నిజమైన ప్రేమ అనేది కేవలం మధుర క్షణాలు మాత్రమే కాకుండా సహనం, క్షమ, నమ్మకం కూడా కావాలని నేర్పాయి. ఎవరు నిజంగా మీతో ఉండగలరు, ఎవరు కేవలం తాత్కాలికంగా వచ్చిపోతారో తెలుసుకునే జ్ఞానం ఈ కాలంలో పెరిగింది. మొత్తానికి గతంలో గ్రహాల ప్రభావం వల్ల మిథునరాశివారు అనేక రంగాల్లో పరీక్షించబడ్డారు. కుటుంబంలో కలతలు, డబ్బులో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం మరియు వ్యాపారంలో ఆటంకాలు, చదువులో సవాళ్లు ఇవన్నీ ఒక పక్క కఠిన పరీక్షలుగా నిలిచాయి. కానీ ఈ అనుభవాలే మీకు ఓర్పు, ధైర్యం, జాగ్రత్త, ఆత్మవిశ్వాసం అనే గుణాలను అందించాయి. ఇవి మీ భవిష్యత్తు విజయాలకు పునాది అయ్యాయి. ఇలా చూసుకుంటే గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు శిక్షలు కాదు, ఆశీర్వాదాలే. ఎందుకంటే అవే మిమ్మల్ని మరింత బలంగా, స్థిరంగా, తెలివిగా తీర్చిదిద్దాయి. కాబట్టి ఈ అనుభవాలను గుర్తుంచుకొని వాటి నుండి పాఠాలు నేర్చుకుంటూ కొత్త దారిలో ముందుకు సాగితే భవిష్యత్తులో గ్రహాల అనుగ్రహం మీకు మరింత మేలును చేకూరుస్తుంది. 2025 సెప్టెంబర్ 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు మిథున రాశివారికి గ్రహాల సంచారం ఒక ప్రత్యేకమైన మలుపుగా మారబోతోంది. దృక్పంచాంగం ప్రకారం ఈ 4 రోజుల్లో గ్రహాల కదలికలు మీ జీవితంలోని ప్రతి మూలను తాకబోతున్నాయి. కుటుంబంలో, ఆరోగ్యంలో, డబ్బు విషయాలలో, ఉద్యోగం, వ్యాపారంలో, చదువులో, ప్రేమలో అన్నింటిలోనూ ఒక మార్పు వాతావరణం కనిపిస్తుంది. ఈ కాలాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు ఎదుర్కొనే సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవచ్చు. ఈ రోజుల్లో
సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో ఉన్న సూర్యుడు మీ 4వ ఇంటిని తాకుతున్నాడు. ఇది కుటుంబ జీవితం, ఇంటి వాతావరణం, తల్లిదండ్రులతో సంబంధం వంటి విషయాలలో ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు ఇంట్లో వాదనలు రావచ్చు, పెద్దలతో సంబంధాలలో కొంత గందరగోళం తలెత్తవచ్చు. కానీ అదే సమయంలో సూర్యుడు ఇస్తున్న శక్తి మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీరు కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ముందడుగు వేయగలుగుతారు. మీరు ప్రయత్నిస్తే ఇంటి వాతావరణాన్ని మళ్లీ స్నేహపూర్వకంగా మార్చగలుగుతారు. బుధుడు కూడా ఈ రోజుల్లో కన్యారాశిలోనే శక్తివంతంగా ఉన్నాడు. బుధుడు మీ పాలక గ్రహం కావడంతో ఆయన స్థానం చాలా ముఖ్యమైనది. బుధుడి ఈ శక్తివంతమైన స్థానం మీకు మేధస్సు, ఆలోచనలో స్పష్టత, మాటల్లో చాతుర్యం ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఏ సమస్యను అయినా చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు మాట్లాడే మాటల వల్లే విజయం సాధించగలుగుతారు. కానీ ఒక చిన్న జాగ్రత్త అవసరం. బుధుడు ఎక్కువ శక్తివంతంగా ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచనతో ముందుకు సాగాలి. శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు. ఇది మీకు 3వ ఇంటి ప్రభావం చూపుతుంది. సింహరాశిలో శుక్రుడు ఉండడం వల్ల మీ సోదరులతో, స్నేహితులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. మీరు సామాజిక సంబంధాలలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో కూడా శుక్రుడి అనుగ్రహం ఉంటుంది. జంటల మధ్య అపార్థాలు తగ్గి ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కుజుడు వృషభరాశిలో ఉన్నాడు. ఇది మీ 12వ ఇంటిని తాకుతుంది. ఈ కారణంగా ఖర్చులు పెరుగుతాయి. కొందరికి అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అజాగ్రత్తగా డబ్బు ఖర్చు చేస్తే తరువాత మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. కానీ కుజుడు ఇచ్చే శక్తి వల్ల మీరు కష్టమైన పనులను కూడా ధైర్యంగా చెయ్యగలుగుతారు. శని కుంభరాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఇది మీ 9వ ఇంటిని ప్రభావితం చేస్తున్నాడు. 9వ ఇంటి శని వక్రగతి మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగిస్తుంది. జీవితంలో నిజంగా ఏది ముఖ్యమో, ఏది శాశ్వతమో అనే ఆలోచన మీలో కలుగుతుంది. ఈ కారణంగా మీరు కొన్ని పనులలో ఆలస్యం అనుభవించవచ్చు. కానీ ఇది శని ఇచ్చే పరీక్ష మాత్రమే. మీరు ఓపికతో, భక్తితో ఉంటే ఈ కాలం మీకు ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శకం అవుతుంది. చంద్రుడు ఈ 4 రోజుల్లో మేషరాశి నుండి వృషభరాశికి సంచరిస్తాడు. మేషరాశిలో ఉన్నప్పుడు మీకు తొందరపాటు ఆలోచనలు, కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. కానీ వృషభరాశిలోకి వెళ్లగానే మనసు కాస్త శాంతిస్తుంది. మీరు విషయాలను చల్లగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రహచరణాల ప్రభావం వల్ల మిథునరాశివారు ఈ 4 రోజుల్లో మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. ఒకవైపు ఆర్థిక ఒత్తిడి, కుటుంబ కలతలు రావచ్చు. మరోవైపు మీ మేధస్సు, మాటల్లో చాకచక్యం వల్ల సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనబడతాయి. విద్యార్థులు మొదటి 2 రోజుల్లో కాన్సంట్రేషన్ లోపం అనుభవించవచ్చు. కానీ చివరి 2 రోజుల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాల్లో శుక్రుడు సహకరించడం వల్ల మంచి సమయం ఉంటుంది. మొత్తానికి చెప్పాలంటే సెప్టెంబర్ 8 నుండి 11 వరకు మిథునరాశివారికి గ్రహచలనాలు ఒక పరీక్షలా ఉంటాయి. మీరు ధైర్యంగా, సహనంగా, బుద్ధితో ముందుకు సాగితే ఈ కాలం చివరికి విజయాలు తప్పకుండా మీవే అవుతాయి. కష్టాలు ఉన్నా వాటికి సమాధానాలు కూడా ఈ గ్రహచలనాలే ఇస్తాయి. ఇది ఒక ఆధ్యాత్మిక పాఠంలాంటిది. సమస్యలు ఎప్పటికీ శాశ్వతం కావు. సహనం ఉంటే విజయం ఖచ్చితమే. మిథునరాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబ జీవితం కొంత మిశ్రమంగా ఉంటుంది. ఇంటి వాతావరణంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కొన్నిసార్లు అతి చిన్న విషయమే పెద్ద గొడవగా మారవచ్చు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆప్యాయతతో వ్యవహరించకపోతే దూరం పెరగవచ్చు. ఈ రోజుల్లో ముఖ్యంగా మంగళవారం, బుధవారం జాగ్రత్త అవసరం. ఇంట్లో మీ పాత్ర ఎంత ముఖ్యమో గుర్తుంచుకోండి. మీరు సహనం ప్రదర్శిస్తే మీ ఒక్క మాటతోనే వాతావరణం మారిపోతుంది. ఒకసారి ఊహించండి, మీరు కోపంగా స్పందిస్తే ఆ క్షణం సంబంధాలు దెబ్బతింటాయి. కానీ మీరు నవ్వుతూ, ఓర్పుతో మాట్లాడితే అదే సంబంధం మరింత బలపడుతుంది. కుటుంబం అనేది మనకు శాశ్వతమైన అండ, మన కష్ట సుఖాలకు నిలయం. కాబట్టి ఈ రోజుల్లో మీరు ఎంత సహనంగా ఉంటారో అంతగా మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్న చిన్న విభేదాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా మనసులో క్షమాభావం పెంచుకోవాలి. ఈ సమయంలో ఇంట్లో దైవచింతన, సంయుక్త భోజనాలు, ఆప్యాయత కలిగిన సంభాషణలు అన్నీ సమస్యలను తగ్గిస్తాయి.
ఆరోగ్య విషయానికి వస్తే మిథున రాశివారు ఈ 4 రోజుల్లో మానసిక ఒత్తిడిని ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంది. పనిలో ఒత్తిడి, కుటుంబ సమస్యలు కలిపి మీలో అసహనం పెంచవచ్చు. దీని ప్రభావం నిద్రపై, శరీరశక్తిపై పడుతుంది. కొందరికి రక్తపోటు, తలనొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు. మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ చిన్న సమస్యలే పెద్దవిగా మారిపోతాయి. కాబట్టి మొదటి నుంచి జాగ్రత్త అవసరం. ఈ సమయంలో ఆహారాన్ని సక్రమంగా తీసుకోవాలి. ఎక్కువగా మసాలా, ఆయిల్, జంక్ ఫుడ్లను నివారించాలి. ఉదయం త్వరగా లేచి కనీసం అరగంట నడక లేదా యోగా చేస్తే శరీరానికి, మనసుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. మిథున రాశి వారికి మేధస్సు ఎక్కువగా పనిచేస్తుంది. కానీ శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వకపోతే బలహీనత వస్తుంది. కాబట్టి విశ్రాంతి, ఆహారం, వ్యాయామం ఈ 3 మీ ఆరోగ్యానికి ముఖ్యమైన సూత్రాలు. అదేవిధంగా ఈ కాలంలో మీరు దైవ మంత్రజపం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శ్వాసాధ్యానం, ఓం నమఃశివాయ మంత్రం జపం లాంటివి మీకు చాలా మేలును ఇస్తాయి. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో మిథున రాశివారు ఈ 4 రోజుల్లో మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త పనులు అప్పగించబడవచ్చు. కొంత ఒత్తిడి, ఉన్నతాధికారుల ఆదేశాలు, సహచరుల ప్రవర్తన ఇవన్నీ ఒకేసారి మిమ్మల్ని పరీక్షించవచ్చు. కానీ బుధుడి అనుగ్రహం వల్ల మీరు మాటలలోని చాతుర్యంతో సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఈ రోజుల్లో మీరు చూపే కృషి, మీ క్రమశిక్షణ భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకే సమయంలో 2-3 పనులు చేయాలనే ఆలోచన వస్తుంది. కానీ ఒక్కో పని సక్రమంగా పూర్తి చేయడం మంచిది. వ్యాపారం చేస్తున్న వారికి ఈ కాలం కొత్త అవకాశాలను తెస్తుంది. పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగవుతాయి. కానీ లాభం కోసం అధిక పెట్టుబడులు పెట్టకూడదు. కొత్త భాగస్వామ్యాల్లోకి తొందరగా వెళ్ళకపోవడం మంచిది. మీరు చూపే నిజాయితీ, వినయం కస్టమర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. ఒకసారి ఊహించండి, మీరు కోపం కోల్పోయి కఠినంగా మాట్లాడితే కస్టమర్ దూరమవుతారు. కానీ మీరు సహనంగా, శాంతంగా మాట్లాడితే అదే కస్టమర్ జీవితాంతం మీతో ఉంటారు. కాబట్టి వ్యాపారంలో వాక్చాతుర్యం మీ విజయానికి ప్రధాన సాధనం అవుతుంది. మొత్తానికి కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం మరియు వ్యాపారం ఈ 3 రంగాల్లోనూ మిథున రాశివారికి ఈ 4 రోజులు ఒక పరీక్షల కాలంలా ఉంటాయి. కానీ మీ సహనం, క్రమశిక్షణ, ఆప్యాయత, సానుకూల ఆలోచనలు ఉంటే ఈ పరీక్షలు విజయానికి దారితీస్తాయి. గ్రహచలనాలు మీపై ఒత్తిడి పెంచినా వాటికి మీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అదే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి సానుకూలంగా ఆలోచించండి. ప్రతి సమస్యను ఒక పాఠంగా తీసుకోండి. అప్పుడు ఈ కాలం చివరికి మీరు మరింత బలంగా మారుతారు. మిథున రాశివారికి ఈ 4 రోజుల్లో డబ్బు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు ఆదాయం రావడం కనిపించినా మరోవైపు అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి. కొందరికి అప్పులు తీర్చడం, పాత బాకీలను సర్దుకోవడం కోసం డబ్బు ఎక్కువగా వెచ్చించాల్సి రావచ్చు. ఇది మీలో ఆర్థికంగా ఒక ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు ఎంత ప్లాన్ చేసినా ఒకవేళ డబ్బు ఎక్కడికో జారిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇది కేవలం తాత్కాలిక స్థితి మాత్రమే. మీరు చూపించే జాగ్రత్త, సమయానికి చేసే ప్లానింగ్ మిమ్మల్ని కష్టాల నుండి బయటకు తీసుకొస్తుంది. మీకు వచ్చిన ప్రతి రూపాయిని ఉపయోగించే ముందు 2 సార్లు ఆలోచించండి. అనవసర ఖర్చులు తగ్గించండి. కొన్నిసార్లు మనం డబ్బు ఖర్చు చేసినప్పుడు వెంటనే ఆనందం వస్తుంది. కానీ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మీరు సహనం పాటించి అవసరమైతేనే ఖర్చు చేస్తే ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈ సమయంలో దానధర్మాలు చేయడం చాలా శ్రేయస్కరం. మీరు ఇచ్చే ఒక చిన్న సహాయం, మీరు జపించే ఒక చిన్న మంత్రం కూడా మీ ఆర్థిక సమస్యలను తగ్గించే శక్తిగా మారుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో కాన్సంట్రేషన్ లోపం, దృష్టి చెదరడం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. మీరు చదవాలనుకున్నా మనసు వేరే విషయాల్లో తిరుగుతుంటుంది. మొబైల్, సోషల్ మీడియా, స్నేహితుల ప్రభావం ఇవన్నీ చదువులో ఆటంకంగా మారవచ్చు. కానీ మీరు క్రమశిక్షణ పాటిస్తే చివరి 2 రోజుల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. మిథున రాశివారికి సహజంగానే కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉంటుంది. కానీ సమస్య ఏమిటంటే ఒకేసారి చాలా విషయాలపై దృష్టి పెట్టడం. దీనివల్ల ఏదీ పూర్తిగా నేర్చుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు చదువుకు ఒక టైం టేబుల్ వేసుకుని ఒక్కో విషయంపై క్రమంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మంగళవారం, బుధవారం కాన్సంట్రేషన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ గురువారం నుండి మానసిక స్థిరత్వం పెరుగుతుంది. ఈ సమయంలో మీకు ఉన్న ఆత్మవిశ్వాసం, మీ పట్టుదలే మీ విజయానికి దారితీస్తాయి.
అదేవిధంగా బుధుడి అనుగ్రహం కోసం గణపతి పూజ చేయడం, సాయంత్రం పూట కొంత సమయం ధ్యానం చేయడం చదువులో ఫలితాలను మెరుగుపరుస్తాయి. ప్రేమ సంబంధాలలో మిథున రాశివారు ఈ 4 రోజుల్లో కొన్ని ప్రత్యేక అనుభవాలను ఎదుర్కోవచ్చు. జంటల మధ్య చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ఒక మాట తప్పుగా అర్థమవడం వల్ల మనసులో బాధ కలిగే అవకాశముంది. కానీ ఈ సమస్యలు పెద్దవిగా మారకముందే మీరు సహనం చూపిస్తే అవి సులభంగా పరిష్కరించబడతాయి. మీ స్వభావంలో ఉన్న మాధుర్యం, మీ మాటలలో ఉన్న స్నేహపూర్వకత ఈ సంబంధాలను నిలబట్టే శక్తి అవుతుంది. ప్రేమ అనేది కేవలం మధురమైన మాటలు మాత్రమే కాదు, సహనం, నమ్మకం, అర్థం చేసుకోవడం కూడా కావాలి. ఈ రోజుల్లో మీరు అర్థం చేసుకోవడం ఎక్కువ చేస్తే మీ సంబంధం మరింత బలపడుతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి గురువారం నుండి శుభసూచనలు కనబడే అవకాశం ఉంది. ప్రేమలో మీరు చూపించే నమ్మకం, విశ్వాసం ఒక బలమైన బంధాన్ని నిర్మిస్తుంది. ఒకవేళ మీరు గతంలో విభేదాలు ఎదుర్కొని ఉంటే ఈ 4 రోజుల్లో అవి సర్దుబాటు అయ్యే అవకాశమూ ఉంది. శుక్రుడి అనుగ్రహం ఈ విషయంలో మిమ్మల్ని సహకరిస్తుంది. మొత్తానికి చెప్పాలంటే మిథున రాశివారికి డబ్బు విషయంలో క్రమశిక్షణ అవసరం, విద్యార్థులకు కాన్సంట్రేషన్ అవసరం, ప్రేమలో సహనం అవసరం. ఈ 3 రంగాల్లో మీరు జాగ్రత్తగా ముందుకు వెళితే ఈ 4 రోజులు ఒక కొత్త ఆరంభానికి పునాది వేస్తాయి. డబ్బు విషయంలో దైవంపై విశ్వాసం, చదువులో పట్టుదల, ప్రేమలో ఓర్పు ఇవే మీ విజయానికి రహస్యమవుతాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎదురయ్యే ప్రతి సవాలు ఒక కొత్త అవకాశమని భావించి ముందుకు సాగండి. మిథున రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహమనేది జీవితంలో ఒక వెలుగులో నిలువు దర్పణంలా ఉంటుంది. లక్ష్మీదేవి సౌభాగ్యం, శ్రేయస్సు, సంపత్తి, ఆనందం, కుటుంబ శాంతి మరియు వ్యక్తిగత విజయానికి ప్రతీక. మిథున రాశివారు సహజంగానే చురుకైన మేధస్సు, మాటల్లో చాతుర్యం, వ్యాపార బుద్ధి వంటి గుణాలు కలిగి ఉంటారు. కానీ ఆర్థిక శ్రేయస్సు, ధనవృద్ధి, సుఖసమృద్ధి కోసం దేవీశక్తి అవసరమవుతుంది. ఈ 4 రోజుల్లో సెప్టెంబర్ 8 నుండి 11 వరకు గ్రహచలనాల ప్రభావం కొంత ఆర్థిక ఒత్తిడి, కుటుంబ కలతలు, ఉద్యోగ, వ్యాపార సవాళ్లను చూపిస్తుంది. ఇలాంటి సమయంలో లక్ష్మీదేవి ఆరాధన, భక్తి, మంత్రజపం మీకు ఒక అద్భుతమైన ఉపశమనం, విజయకి మార్గం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మిథున రాశివారి జీవితంలో డబ్బు సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. దేవీశక్తి మీలో ఒక నూతన ఉత్సాహాన్ని, ఒక ధైర్యాన్ని పుట్టిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు ఒక సవాలు కాకుండా ఒక అవకాశంగా చూడగలుగుతారు. లక్ష్మీదేవి ఆరాధన వల్ల ఆర్థిక సమస్యలు తాత్కాలికంగా ఉన్నా వాటిని అధిగమించడానికి మీలో కావలసిన మనోబలాన్ని, జ్ఞానాన్ని, క్రమశిక్షణను అందిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిథున రాశివారు రోజూ కొన్ని నిమిషాలు లక్ష్మీదేవి మంత్రం జపం చేయటం ఎంతో శ్రేయస్కరం. మంత్రజపం కేవలం ధనాన్ని మాత్రమే కాదు, మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, శ్రద్ధను, కృషిని కూడా పెంచుతుంది. మీరు ప్రతిరోజూ భక్తితో, శ్రద్ధగా మంత్రాన్ని జపిస్తే ఆ ప్రకాశం మీ జీవితంలో ప్రతిదిన సానుకూల మార్పులను తెస్తుంది. ఈ కాలంలో దేవీశక్తి మీ మానసిక స్థిరత్వం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సంబంధాలు అన్నీ సక్రమంగా కొనసాగుతాయి. మిథున రాశివారికి లక్ష్మీదేవి ప్రాధాన్యత కేవలం ధనసంపదకే పరిమితం కాదు. ఆమె ఆశీర్వాదం ద్వారా కుటుంబంలోని శాంతి, పిల్లల భవిష్యత్తు, జీవన సౌఖ్యం, వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక గుర్తింపు ఇవన్నీ పొందగలుగుతారు. మీరు ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నప్పుడు ఆ నిర్ణయం విజయవంతమవుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో సెప్టెంబర్ 8 నుండి 11 ప్రతిరోజూ దేవిని ఆరాధించడం, దేవీ మంత్రాన్ని జపించడం, ఆమె రూపంలో ధ్యానం చేయటం అత్యంత శ్రేయస్కరం. లక్ష్మీదేవి మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం 11 సార్లు జపించడం మిథున రాశివారికి ఎంతో మేలును అందిస్తుంది. ప్రత్యేకంగా శుక్రవారం, శుద్ధి, నిత్యపూజలతో మంత్రజపం చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి జీవితంలో సాధనకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మంత్రజపం సమయంలో శాంతమైన స్థలంలో కూర్చోటం, స్ఫటికం లేదా స్వచ్ఛమైన గాయత్రీ జ్యోతి వెలిగించడం మరింత శ్రేయస్కరం. మిథున రాశివారు లక్ష్మీదేవి పూజను నియమంగా పాటిస్తే జీవనంలోని ప్రతి రంగంలో విశేషమైన సౌభాగ్యం కలుగుతుంది. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం మాకు తెలుసు, దీర్ఘకాలికంగా స్థిరమైన విజయాన్ని, సంపదను, సుఖాన్ని ఇస్తుంది. ఇది కేవలం భౌతిక సంపద కాదు, ఆధ్యాత్మిక, మానసిక, సామాజిక సమృద్ధి కూడా. ఈ 4 రోజుల్లో మీరు ప్రతి చిన్న ప్రయత్నం, ప్రతి జాగ్రత్త, ప్రతి మంత్రజపం మీ జీవితాన్ని సౌభాగ్యంగా మార్చుకుంటుంది. మొత్తానికి మిథున రాశి వారికి
లక్ష్మీదేవి ఆరాధన ఒక కాంతి కిరణంలా ఉంటుంది. ఆమె అనుగ్రహం వల్ల మీరు కుటుంబ సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ప్రేమ అన్ని రంగాల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు. కాబట్టి ఈ 4 రోజుల్లో సెప్టెంబర్ 8 నుండి 11 ప్రతి మిథున రాశివారు ప్రతిరోజూ లక్ష్మీదేవి మంత్రాన్ని జపించి భక్తితో నిశ్శబ్దమైన ఆధ్యాత్మిక శక్తిని పొందటం అత్యంత ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం మిథున రాశివారి జీవితంలో కేవలం సౌభాగ్యం మాత్రమే కాకుండా ధైర్యం, స్థిరత్వం, విజయం, సమృద్ధి అనే ప్రతీక అవుతుంది. ఆమె శక్తి మీ జీవితంలోని ప్రతి రంగంలో ప్రకాశం చూపిస్తుంది. ఈ 4 రోజుల్లో భక్తితో, శ్రద్ధతో ప్రతిరోజూ మంత్రజపం చేస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు, విజయాలు, సుఖసమృద్ధి తప్పకుండా ఉంటాయి.